డైరెక్టర్ మిస్సింగ్, పోలీసులు సర్చింగ్. ఎస్, తెలుగు రాష్ట్రాల్లో వర్మ గాయబ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. వర్మ కోసం 36 గంటలుగా పోలీసుల వేట కొనసాగుతుంది. హైదరాబాద్, చెన్నైలో ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్, చెన్నై పోలీసులతో ప్రకాశం ఎస్పీ ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. ఆర్జీవీ ఆచూకీ కోసం ఫిలిం నగర్లోనూ వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. చిక్కడు దొరకడు అన్న టైప్ లో అసలు ఎక్కడ ఉన్నారో తెలియకుండా కాకిలా కళ్ళు కప్పి తప్పించుకు తిరుగుతున్నారు. అసలు ఇంతకీ ఆర్జీవీ ఎక్కడున్నట్లు? తెలుగు స్టేట్స్ లోనే ఉన్నారా? పోలీసుల వ్యూహం ఏంటి? ఆర్జీవీ ముందస్తు బెయిల్ పై హైకోర్టు తీర్పేంటి? వేర్ ఇస్ వర్మ? ఏపీ పోలీసులకు ఇదే పెద్ద సవాల్గా మారింది. నిన్న ఒంగోలు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సిన వర్మ రావట్లేదని తెలుసుకున్న పోలీసులు ముందుగానే హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్తే వారికి చుక్కెదురైంది. అక్కడ వర్మ లేరు. మరి ఎక్కడికి వెళ్లారంటే వర్మ టీం దగ్గర సమాధానం లేదు. దీంతో వర్మ కోసం ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ ముమ్మరంగా గాలిస్తున్నారు. వర్మ కోసం స్పెషల్ టీం కోయంబత్తూరు వెళ్లినట్టు తెలుస్తోంది. కోయంబత్తూరులో లూసిఫర్ 2 సినిమా షూట్ లో వర్మ బిజీగా ఉన్నాడన్న సమాచారం పోలీసులకు అందింది. అంతేకాదు, తాను లూసిఫర్ 2 సినిమా క్రూతో ఉన్నట్టు వర్మ కూడా ఎక్స్ లో పోస్ట్ పెట్టిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వర్మ కోసం ఒంగోలు నుంచి స్పెషల్ టీం ను కోయంబత్తూరు పంపించారు. వారు చెన్నై పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే వర్మ ఇంకా కోయంబత్తూరులోనే ఉన్నారా లేక మరే ప్రాంతానికైనా వెళ్లిపోయారా అన్నది ఆరా తీస్తున్నారు. ఇటు ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాల్లో తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ ఆర్జీవీ పిటిషన్ వేయగా విచారణ చేపట్టిన కోర్టు తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ల ఫోటోలు మార్పింగ్ చేసి పోస్టులు పెట్టారంటూ ఈ నెల 19న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలంటూ 13వ తేదీన ఒంగోలు పోలీసులు వర్మకు నోటీసులు ఇచ్చారు. అయితే నవంబర్ 19న విచారణకు రాలేనని, వారం రోజులు గడువు కావాలని ఒంగోలులోని తన లాయర్ ద్వారా లిఖితపూర్వక విజ్ఞప్తి చేయించారు వర్మ. దీంతో నవంబర్ 20న మళ్లీ రెండోసారి వర్మకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. నవంబర్ 25న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని కోరారు. నవంబర్ 25న విచారణకు రాకుంటే పలు సెక్షన్ల కింద అరెస్టు చేస్తామని సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ వర్మ రాకపోవడంతో ఆయన కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఒంగోలు నుంచి లేటెస్ట్ సమాచారాన్ని మా ప్రతినిధి ఫైరోజ్ అందిస్తారు. ఫైరోజ్, వేర్ ఈజ్ వర్మ, వై దిస్ వర్మ అంటూ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా సినిమా చూపిస్తున్నాడా వర్మ? పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? మరోవైపు హైకోర్టు కానీ ఆయనకి ఎలాంటి సహకారం అందించని పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో పోలీసుల నెక్స్ట్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? విచారణకు సహకరిస్తానని చెప్పి పోలీసులకు చెప్పి వారం రోజులు గడువు తీసుకున్న వర్మ ఆ తర్వాత నిన్న 25వ తారీఖున ఆయన విచారణకు రావాల్సి ఉన్నా కానీ ఆయన హాజరు కాలేదు. మరోవైపు తాను వర్చువల్గా మీటింగ్ అంటే ఈ విచారణకు హాజరవుతానని చెప్పి ఆయన ఒక ఆప్షన్ పెట్టారు. అయితే ఆ ఆప్షన్కి పోలీసులు అంగీకరించలేదు. ఈ 2 సార్లు ఈయన విచారణకు డుమ్మా కొట్టారు. కాబట్టి బిఎన్ఎస్ఎస్ చట్టం 35/8 ప్రకారం అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు నిన్న ఉదయం హైదరాబాద్కు చేరుకున్నారు. అయితే అక్కడ ఆయన హైదరాబాద్లో వర్మ ఇంట్లో ఆయన లేకపోవడంతో ఆయన ఫామ్ హౌస్లు కానీ అలాగే ఫిలిం నగర్ ప్రాంతాల్లో కూడా ఆయన ఉన్నట్టు సమాచారం అందించడంతో అక్కడ కూడా వాళ్ళు నిఘా పెట్టి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అక్కడ కూడా ఆయన ఆచూకీ లభించలేదు. మరోవైపున ఆయన ఈ నెల 23వ తేదీన లూసిఫర్ 2 సినిమాకి సంబంధించిన క్రూకు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు వాళ్ళతో దిగి ఇవి వండర్ఫుల్ ఆ టీం అని చెప్పి ఆయన కామెంట్లు చేస్తూ ఆయన 23న పోస్టింగ్ పెట్టడంతో వర్మ ఏమన్నా కోయంబత్తూరులో ఉన్నారని చెప్పి ఆయన విచారించేందుకు ఇక్కడి నుంచి ఒక టీం బయలుదేరి అక్కడికి వెళ్ళింది. అక్కడ చెన్నై పోలీసుల సహకారంతో వాళ్ళు ఈ లూసిఫర్ 2 షెడ్యూల్లో ఆయన వర్మ పాల్గొంటున్నారా లేదా ఆ షెడ్యూల్ ఈ నెల ఆఖరి దాకా ఏమన్నా అక్కడ ఉంటే ఆయన పాల్గొనే అవకాశాలు ఉన్నాయి, ఉంటే అక్కడే అరెస్ట్ చేయాలనే ఉద్దేశం మీద ఇక్కడి నుంచి పోలీసులు వెళ్లారు. మరోవైపున ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఇటువంటి అసత్య ఆరోపణలు లేదా ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి అలిగేషన్స్ పైన ప్రభుత్వం గట్టి సీరియస్గా ఉంది. ఈ సీరియస్గా ఉండడం వల్ల వీళ్ళపైన పీడీ యాక్ట్ కూడా అమలు చేసేందుకు కూడా ఈ నెల 21వ తేదీన అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని గవర్నర్ దగ్గర ప్రస్తుతం పెండింగ్లో ఉంది. అది కనుక ఓకే అయి వస్తే కనుక ఈ వర్మ లాంటి వాళ్ళు అలాగే పోసాని కృష్ణమురళి ఇలాంటి అందరి పైన కూడా పీడీ యాక్ట్ అంటే ఈ ప్రివెన్షన్ ఆఫ్ డిటెక్షన్ చేయడానికి ముందుగానే వీళ్ళను మళ్ళీ పోస్టు పెట్టే అవకాశం ఉంది అని చెప్పి తెలిస్తే వీళ్ళపైన పీడీ యాక్ట్ అమలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ పీడీ యాక్ట్ వలన
సంవత్సరం పాటు వాళ్ళకు బెయిల్ రాకుండా జైల్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ పీడీ యాక్ట్ అమలు చేసే ఉద్దేశాన్ని కూడా ఇటు ప్రభుత్వం పరిశీలిస్తుంటే, మరోవైపున ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ కూడా వర్మ రాకపోవడాన్ని సీరియస్గా పరిగణించారు. అతను ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. మరోవైపున వర్మ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది 36 గంటలుగా. వర్మ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, షూటింగ్లో బిజీగా ఉంటే మాట్లాడవచ్చు కదా, ఫోన్ ఎత్తవచ్చు కదా అనేది వీళ్ళ ఈ అంటే ఇంటెన్షన్గా కనపడుతుంది. కనీసం సమాచారం ఇవ్వాలి కదా అంటారు. కనీసం వర్చువల్గా ఆయన పాల్గొంటానని చెప్తున్నా కానీ అది మేము అంగీకరించాలి కదా అనేది మరో వాదనగా ఉంది. మరోవైపున వర్మ లాయర్లు కూడా మాకు ఒక నోటీస్ ఇచ్చారు కానీ దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఇవ్వలేదు, మేము బెయిల్ పిటిషన్ కూడా వేసుకోవడానికి లేదా మేము సమాధానం రిప్లై ఇవ్వడానికి కానీ మాకు అవకాశం లేకుండా పోతుందని చెప్తున్న నేపథ్యంలో రేపు వర్మ పిటిషన్ అంటే బెయిల్ కోసం వర్మ హైకోర్టులో వేసిన పిటిషన్ రేపు విచారణకు రానుంది. ఒకవేళ వర్మకు బెయిల్ వస్తుందా రాదా అన్న దానిపైన కూడా ఉత్కంఠ నెలకొని ఉంది.